హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ 31st ఈవినింగ్ అరౌండ్ 5:30 అవుతుంది టైం అయితే. ఫస్ట్లీ అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వెల్, నేనైతే బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ వ్లాగే ఇదనమాట. నిన్న యాక్చువల్గా వీడియో పోస్ట్ చేయాల్సింది. వీడియో ఎడిటెడ్గా ఉన్నా నాకు కొన్ని ఆఫీస్ వర్క్స్తోని, పర్సనల్ వర్క్స్తోని వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. అందుకనే ఈరోజు పోస్ట్ చేస్తున్నా. సో సారీ ఫర్ దాట్. మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు, అంటే ఎవరైతే నా వీడియో కోసం వెయిట్ చేశారో వాళ్ళకి సారీ. ఇంకా ఇవాళ పని విషయానికి వచ్చేస్తే ఈ 2 బొమ్మలు ఫైనల్లీ వచ్చేసాయి. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, 2 బొమ్మలు కొని శ్రద్ధ ఎక్స్టెన్షన్లోనే మర్చిపోయానని చెప్పి ఫైనల్లీ వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఆల్సో కొంచెం గార్డెనింగ్ పని కూడా ఉంది. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ వాళ్ళు పంపించారు, ఎం సాయిల్ అని చెప్పి. ఇది యాక్చువల్గా ఎటువంటి ప్రమోషను కాదు, ఏమీ కాదు. వాళ్ళు ఏమడిగారంటే, నా వీడియోస్ అన్నీ చూసాము, మీ ప్లాంట్స్ చాలా బాగున్నాయి, సో మా దగ్గర ఇలా సాయిల్ దొరుకుతుంది, మీకు శాంపిల్ పంపిస్తాను, మాకు మీరు వీడియోస్ చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ వాడి దాని రివ్యూ మీరు చెప్పండి ఎలా ఉందో అని అడిగారనమాట. సరే ఇంకా వాడదాము, బాగుంటే నేనే ఆర్డర్ పెట్టుకుందాం ప్లాంట్స్కి అని చెప్పి అనుకున్నా. సో నేను మీకు కూడా అప్డేట్ ఇస్తాను, ఒకవేళ ఇది వేసిన తర్వాత ప్లాంట్స్ ఏమన్నా ఇంప్రూవ్ అయ్యాయా, అలానే ఉన్నాయా ఏంటి అని చెప్పి. అండ్ దీంతోపాటు డిఏపి అని చెప్పాను కదా, నేను లాస్ట్ వ్లాగ్స్లో కూడా చెప్పాను. అండ్ చాలామంది ప్లాంట్ కేర్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను పెద్దగా చేసే ప్లాంట్ కేర్ ఏమీ ఉండదు, ఈ 3-4 స్టెప్స్ తప్ప. సో ఈ డిఏపిని చెట్టు మొదట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అలా వేస్తానమాట. మెయిన్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏముంటాయో, లైక్ శంకు పుష్పాలు కానీ, మందార మొక్కలు కానీ, ఇంకా వేరే వేరే చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ చెట్టు మొదట్లో వేసేసి తర్వాత వాటరింగ్ చేస్తానన్నమాట. అండ్ హ్యాస్ టోల్డ్, నాకు పెద్దగా ప్లాంట్ కేర్ అనేది తెలీదు, రాదు కూడా. నేను ఫాలో అయ్యే సింపుల్ స్టెప్స్ ఇవే. అండ్ వాటరింగ్ ఇప్పుడు వీక్లీ 2 అలా చేస్తున్నాను, లైక్ షవర్ బాత్ లాగా ప్లాంట్స్కి ఇవ్వడం. సో అలా చేసి చాలా రోజులు, ఆల్మోస్ట్ 3 days or 4 days అయిపోయింది అనమాట. సో అందుకని ఇప్పుడు చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక 4 days వరకు వీటిని మళ్ళీ ముట్టుకోను. సో ఇలా చేసినప్పుడు కొంచెం ఏంటంటే, లీవ్స్ మీద ఏదైతే డస్ట్ అదంతా ఉంటుందో అవంతా కూడా పోయి మంచిగా అవుతాయి. అండ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ బాగా చేసుకుంటాయి అన్నమాట. అండ్ కామన్గా ఇంకొక క్వశ్చన్ కమెంట్స్లో కానీ డిఎమ్స్లో కానీ నాకు వస్తూనే ఉంటుంది. ఏంటి అని అంటే, మీరు ఇన్ని వాటర్ పోస్తారు, మీ కింద ఫ్లాట్స్లో పడవా అని చెప్పి. యాక్చువల్గా పడవు, పడినా తక్కువే పడతాయి అన్నమాట. అండ్ గేట్ వైపు పడతాయి. సో మా ఫ్లాట్కి ఏదైతే ముందు రేలింగ్ ఉందో దానికి మేము మళ్ళీ ఐరన్ రేలింగ్ వేయించి, దాని మీద గ్రనైట్ వేయించి, గ్రనైట్ మీద పాట్స్ పెట్టాను. అండ్ పాట్స్ కింద ప్లేట్స్ కూడా పెట్టాను అనమాట. సో వాటర్ ఎక్కువ కింద పడతాయి, కింద ఫ్లాట్ వాళ్ళకి ఇబ్బంది అలా ఏమీ లేదు. అండ్ ఈ ఐసీయూలో ఉన్న పేషెంట్స్ 2 రికవర్ అవుతున్నాయి మెల్లమెల్లగా. శంకుపుష్పం చెట్టుకి మంచిగా చిగురు వచ్చింది. అండ్ డిఏపి కూడా వేసాను, కొంచెం మంచిగా ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుతుందేమో చూద్దాం అనే ఒక చిన్న ఆశతో. అండ్ యూ గైస్ నో వాట్, నాకు ఇయర్ స్టార్టింగ్ చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది. ఏ ఇయర్ నేను టిల్ నౌ అలా ఫీల్ అవ్వలేదన్నమాట. ద ఓన్లీ రీజన్ ఏంటి అని అంటే, మీలో చాలామంది నా విజన్ బోర్డ్ వీడియో చూసి నాకు డైరెక్ట్గా డిఎం చేసి, నా విజన్ బోర్డ్లో ఉన్న ప్రతి ఒక్కటి అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా జెన్యూన్గా కోరుకున్నారు. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. నన్ను జెన్యూన్గా ఇష్టపడి నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఇంతమంది ఉంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వాళ్ళందరికీ పేరు పేరున రియలీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అంతేకాకుండా నా విజన్ బోర్డ్ చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది వాళ్ళ విజన్ బోర్డు కూడా చేసుకొని ఏం చేయాలనుకుంటున్నారు 2026లో అని కొన్ని గోల్స్ పెట్టుకోవడం, అది చేసి నాకు మెసేజ్ చేయడం, ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. నేను తెలియకుండానే అంటే ఇన్స్పైర్ చేయగలుగుతున్నాను జనాల్ని అని చెప్పి ఫర్ ద ఫస్ట్ టైం నన్ను నేను మెచ్చుకున్నాను అనమాట ఆన్ సంథింగ్. సో విత్ అ వెరీ వెరీ పాజిటివ్ నోట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఇయర్. సో మనందరికీ ఇయర్ ఇలానే కలిసి రావాలి అని చెప్పి కోరుకుంటున్నా. అండ్ once again wish you all a very very happy new year.
అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30 అవుతుంది అనమాట అరౌండ్. సో ఐ ఆమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు ప్రిపేర్ ద పార్టీ ఫుడ్. సో పార్టీ ఫుడ్ అనేది పెద్ద ఫ్యాన్సీగా ఏం లేదు. యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, అంటే మోహన్ అండ్ నా కలీగ్స్ కూడా. సో వాళ్ళు ఏంటి అని అంటే నార్త్ ఇండియన్స్ అనమాట, అండ్ దే లవ్ అవర్ సౌత్ ఇండియన్. సో వాళ్ళకి సాంబార్ అన్న, సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఇలా మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది చాలా ఇష్టం. సో మనకి వాళ్ళ ఫుడ్ ఎలా స్పెషలో వాళ్ళకి మన ఫుడ్ అలా స్పెషల్ అనమాట. సో అందుకని చెప్పి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ కోసం, అండ్ ఆల్సో కర్డ్ రైస్. సో మోస్ట్లీ అందరూ వెజిటేరియన్సే. ఇంకా పిల్లలకి అండ్ మా డ్రింక్స్లోకి స్నాక్స్ లాగానేమో ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకున్నాను. అండ్ నా కలీగ్ ఒక అమ్మాయి ఏమో తను గ్రీన్ పన్నీర్ తీసుకొస్తానంది. లాస్ట్ టైం మేము ఫామ్ హౌస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. సో తనని అది ప్రిపేర్ చేసుకొని తీసుకొస్తే ఇక్కడ ఓటీజీలో కానీ ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెట్టుకుందామని చెప్పా. ఇంకొక అమ్మాయి ఏమో పావు బాజీ తీసుకొస్తా, నాకు అది చేయడం బాగా వచ్చు అని చెప్పింది. తను అది తీసుకొస్తానంది. అండ్ నాన్ వెజిటేరియన్స్ లైక్ మేము తింటాం కదా, వాళ్ళకి చికెన్ నగెట్స్ అలా లైక్ డీప్ ఫ్రై చేసేవి, బట్ మేము ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నాం అనమాట. అండ్ ఆల్సో మా అన్నయ్య పిల్లలు, మా అత్త కూడా వస్తున్నారు. సో ఇల్లంతా ఈరోజు చుట్టాలతో నిండిపోతుంది అనమాట. ఇట్స్ గోయింగ్ టు బీ ఎ వెరీ గుడ్ పార్టీ టు నైట్. సో ఎప్పుడైనా నేను న్యూ ఇయర్కి పెద్దగా ఎక్సైట్ అయ్యేదాన్ని కాదు, పెద్దగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని కూడా కాదనమాట. బట్ ఈ ఇయర్ ఫర్ ఏ చేంజ్ ఐ రియలీ వాంటెడ్ టు డూ దాట్. అండ్ నా దగ్గరికి ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో నా ఫ్రెండ్స్ వాళ్ళు, కలీగ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి చాలా దూరంగా ఉంటున్నారు బికాస్ ఆఫ్ ద జాబ్స్ అండ్ మెనీ అదర్ థింగ్స్. సో అందరం కలిసి గ్యాదర్ అయ్యి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఉంటాము, ప్లస్ ఒక ఫన్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది ఈ స్ట్రెస్ లైఫ్లో అని చెప్పి మేము పార్టీ త్రో చేసామన్నమాట. అండ్ ఇంకొకటి, నాకు న్యూ ఇయర్ అంటే ఎందుకు పెద్దగా ఇది ఉండేది కాదు అని అంటే, ఐ యూస్ టు ఫీల్ ఏముందిలే పెద్ద నెంబర్ మారుతుంది, 25 నుంచి 26కి వస్తుంది అంతే కదా, సేమ్ అవే మంత్స్, అవే ఈఎంఐస్, అవే అలానే కష్టపడాలి, అవే రోజులు అని అనుకునేదాన్ని అనమాట ఎవ్రీ ఇయర్. బట్ ఈ ఇయర్ చెప్పాను కదా, ఎందుకో తెలీదు, ఐ వాంటెడ్ టు మేక్ దిస్ చేంజ్. నా థింకింగ్లో నేను చేంజ్ చేయాలి, నేను చేసే పనుల్లో కూడా చేంజ్ ఉండాలి అనే ఒక థాట్తో అండ్ ఒక పాజిటివ్ నోట్తో ఇయర్ని మొత్తం స్టార్ట్ చేద్దాం. అండ్ అలా ఆల్సో నా చుట్టూ ఉండే జనాలకి కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది ఇలా గ్యాదరింగ్ అవుతాయి అన్న ఇంటెన్షన్తో వీ స్టార్టెడ్ దిస్ ఇయర్ అనమాట. సో యా, అది. అండ్ ద రెగ్యులర్ ఈవినింగ్ టు డూస్, అన్ని లైట్స్ ఆన్ చేసి మంచిగా ఇల్లంతా ధూపం వేస్తున్నాను. ఇంట్లో ధూపం వేసి యాక్చువల్గా చాలా రోజులు అయింది, ఈ మధ్యన నాకు అస్సలు కుదరట్లేదు. అండ్ కుదిరిన రోజుల్లో ఖచ్చితంగా ధూపం వేస్తానన్నమాట. అండ్ బ్యాక్ టు వర్క్. సో ఈవినింగే లైక్ నేను కిచెన్లో స్టార్ట్ చేసిందే సాంబార్ ముక్కలన్నీ అత్తమ్మ కోసిచ్చేస్తే మంచిగా స్టీమ్కి పెట్టేశాను అనమాట. ఒకవైపు రైస్ అండ్ ఇంకొక వైపు పప్పు కూడా బాయిలింగ్కి పెట్టేశాను. అండ్ కర్డ్ రైస్కి కూడా రైస్ బాయిలింగ్కి పెట్టేశాను. సో అన్నీ రెడీ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ తాలింపులు వేయడమే. సాంబార్ రెసిపీ మీలో చాలామందికి తెలుసు, ఇప్పుడు నేను చెప్తే నన్ను మీరు ఖచ్చితంగా కొడతారు.
అండ్ నేను ఈ పనులన్నీ చేసుకునే లోపే పిల్లలు వచ్చేసారు అండ్ నా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. నేను యాక్చువల్గా వీళ్ళందరూ రాకముందే పనులన్నీ ఫినిష్ చేసుకుందాం అనుకున్నా, లైక్ నేను చేసే బేసిక్ కుకింగ్, కానీ అస్సలు అవ్వలేదు. అండ్ మీట్ మై అత్త. సో నాకు ముగ్గురు అత్తలు అండ్ 5 మెంబర్స్ అనమాట మా డాడీ వాళ్ళు అన్నదమ్ములు. సో మొత్తం 8 మెంబర్స్. సో అందరు అత్తల్లో నాకు ఇంకా మిగిలింది ఈ అత్త ఒక్కటే. మిగిలిన ఇద్దరు అత్తలు దే పాస్డ్ అవే అనమాట. మెల్లమెల్లగా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది కదా. ఎనీవే హ్యాపీ మూమెంట్స్లో ఇప్పుడు అవన్నీ ఎందుకులే. అండ్ ఎస్, నా సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా కర్డ్ రైస్ ఒక్కటే నేను చేయాలన్నమాట. సో కర్డ్ రైస్ అత్తమ్మ ఈ మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, దాంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో అది బాయిలింగ్కి పెట్టేసి అండ్ అది బాయిల్ అయిన తర్వాత మొత్తం బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు పాలు పెరుగు కలిపి కర్డ్ రైస్ మిక్స్ చేస్తాను. అండ్ మీన్ వైల్ మీకు గుర్తుందో లేదో, లాస్ట్ టైము నేను కిట్టి పార్టీ అయినప్పుడు ఒక డ్రింక్ చేశాను, బ్లూ మాక్టైల్ లాగా. సేమ్ అదే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బికాజ్ చాలామంది మేము లేడీస్ డ్రింక్స్ తీసుకోం అండ్ అబ్బాయిలు ఏ డ్రింక్స్ తీసుకుంటారో మీ అందరికీ తెలుసు. అండ్ ఎవ్రీబడి ఆర్ సోషల్ డ్రింకర్స్. సో వాళ్ళ తాగుతారు, మేము వాళ్ళకి కంపెనీగా ఈ బ్లూ లగూన్ ఆర్ బ్లూ షార్ట్స్ తీసుకుంటాం అనమాట. సో దానికి ఏంటంటే శంకు పుష్పాలు నేను ఇది గార్డెన్ డిలైట్ నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆర్డర్ పెట్టుకున్నాను. తన దగ్గర ఏంటి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన పౌడర్స్ లైక్ బీట్రూట్ పౌడర్, క్యారెట్ పౌడర్, ఆమ్లా పౌడర్, స్పినాచ్ పౌడర్, ఇలా రకరకాల పౌడర్స్ న్యాచురల్గా చేసి అమ్ముతారనమాట. సో తన పేజ్ నుంచి ఆర్డర్ పెట్టుకున్న ఈ ఫ్లవర్స్ కూడా. సో ఈ ఫ్లవర్స్ని ఫస్ట్ వాటర్లో బాగా బాయిల్ చేసుకొని కలర్ అంతా రిలీజ్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత షుగర్ అండ్ స్ప్రైట్, కొంచెం లెమన్ అండ్ మింట్ యాడ్ చేస్తే మంచి మాక్టైల్ రెడీ అయిపోతుంది. మీ ఎవరికైనా ఇలాంటి న్యాచురల్ పౌడర్స్ ఆర్ ఏదన్నా కావాలి అని అనుకుంటే నేను తన పేజ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తన ఇన్స్టా పేజ్. యూ కెన్ డైరెక్ట్లీ పింగ్ హర్ అనమాట. సో యా, ఈలోపు నా గ్యాంగ్ అంతా కూడా వచ్చేసింది 1 by 1. నా పనులు మటుకు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. అండ్ మా అత్తమ్మకి తోడు మా అత్త అనమాట. దే స్టార్టెడ్ ప్లేయింగ్ కార్డ్స్. మా అత్తమ్మకి సరదాగా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. సో వాళ్ళిద్దరు మంచిగా బెడ్రూమ్లో కార్డ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా లిక్షిత అయితే షీ వాజ్ లైక్ సో హ్యాపీ అంతమందిని ఇంట్లో చూసి. ఇంకా ఈ 2 days దానికి ఆకలే లేదు, నిద్ర రాలేదు, అట్లీస్ట్ టాయిలెట్ కూడా వెళ్ళిపోసుకోలేదు. షీ వాజ్ దాట్ హ్యాపీ అండ్ బిజీ అనమాట. అండ్ మేమందరము ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ తను తెచ్చిన వంటలు చేసుకుంటూ ఇలా హ్యాపీగా ఒక 1 hour కిచెన్లోనే గడిపేశాము. అండ్ దెన్ వీ యాక్చువల్లీ స్టార్టెడ్ ద పార్టీ అనమాట. అండ్ ఆ తర్వాత నేను ఎక్కువ వ్లాగ్స్ చేయలేదు. అండ్ గేమ్స్ అయితే టూ మచ్గా ఆడాము, ఎంత నవ్వుకున్నామో మాకే తెలీదు. అండ్ 12 o'clockకి లైక్ కేక్ కట్ చేయించామన్నమాట పిల్లలతో. అండ్ ద కర్డ్ రైస్ ఈజ్ ఆల్సో రెడీ, దాన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఈ ట్రేలో తను తెచ్చిన ఏదైతే గ్రీన్ పన్నీర్ అని చెప్పాను కదా, అది తను అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ట్రేకి ఆయిల్ గ్రీస్ చేసి అరేంజ్ చేశారనమాట. సో ఇది నాకు చాలా ఇష్టం, ఈ హరాబరా పన్నీర్. తనని రెసిపీ నేను డీటెయిల్గా అడిగి ఒక వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, నాకు బాగా వస్తే. యూ గైస్ ఆల్సో డెఫినెట్లీ ట్రై. మీలో తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ రెసిపీ, బట్ తను చేసేది ఏంటంటే కొంచెం కారంగా ఆ గ్రీన్ పచ్చిదనం లేకుండా చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కనుక్కొని నేను ఒకసారి వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎనీ ఆఫ్ ద పార్టీస్ లేకపోతే ఫామ్ హౌస్కి వెళ్తున్నప్పుడు మీరు ఇలా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుని తీసుకెళ్తే జస్ట్ తవా ఫ్రై చేసుకోవడం కానీ, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవడం కానీ, ఇలా ఓటీజీలో కానీ పెట్టుకుంటే ఈ పన్నీర్ సూపర్గా ఉంటుంది. అండ్ ఆల్సో మిగిలినవి కూడా అన్నీ అరేంజ్ చేసేసాను అనమాట. లైక్ ఎయిర్ ఫ్రైయర్లో ఇది దాన్ని ఏమంటారు, ఫ్రెంచ్ ఫ్రైస్, సారీ, ఎయిర్ ఫ్రైయర్లో ఒకవైపు ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టేశాను. అండ్ తిను పావ్ బాజీ తీసుకొచ్చింది అనమాట. మంచిగా పావు అంతా కట్ చేసి బటర్ అండ్ కొత్తిమీర వేసి తవా మీద ఫ్రై చేసి అందరికీ సర్వ్ చేసింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ టర్న్డ్ అవుట్ టు బీ సూపర్ డెలీషియస్. అండ్ నా సాంబార్, నా కర్డ్ రైస్ వాళ్ళకి బాగా నచ్చాయి, డబ్బాల్లో కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళారనమాట. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. సో ఇది మా పార్టీ నైట్, ఇంత మంచిగా హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాగా అయింది. పిల్లలతో గోలగా ఒకటి కాదులే.
అండ్ ఈ బ్లూ డ్రింక్ ఇలా చేశానో లేదో అలా పిల్లలు దీని చుట్టూ బెల్లం చుట్టూ చీమలు ఎలా దూరిపోతాయో అలా దూరిపోయారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాఫ్ ట్యాంక్ ఖాళీ చేసేసారు. మీలో ఎవరైనా ఇఫ్ యూఆర్ థ్రోయింగ్ ఏ పార్టీ ఈ డ్రింక్ ఖచ్చితంగా ట్రై చేయండి. కలర్ఫుల్గా డెలీషియస్గా సూపర్ ఉంటుంది అసలు. అండ్ నా ఇద్దరు అత్తలు ఇక్కడ దూరిపోయారనమాట బెడ్రూమ్లో. మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఎంజాయ్ చేయండి అమ్మా, మేము ఎంజాయ్ చేస్తామని చెప్పి. సాహేబా సూపర్. And then we started our party with nice food and drinks. So ee video intadito samaptam. See you all on the next video really very soon. Thanks for watching till the end, and the games were really fun. And మీ అందరికీ once again a very happy new year. మీ అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. హ్యాపీ హో గయా